రాజకథలకి స్వాగతం. ఈరోజు కథ అర్ధరాత్రి ఆడపిల్ల. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. రోజు రాత్రి సుమ లేట్గా ఇంటికి వస్తోంది. భర్త దుబాయ్లో ఉంటాడు. సుమ చేసే పని సిమెంట్ ఫ్యాక్టరీలో గుమస్తా. రోజు లెక్కలు చూసి అన్నీ సవ్యంగా ఉన్నాయని అనుకున్నాకే ఇంటికి బయలుదేరుతుంది. రోజువారీ లెక్కలు చూడకపోతే మళ్ళీ తేడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని ఆమె భయం. తనది పలాస దగ్గర ఉన్న టెక్కలిపట్నం. ఫ్యాక్టరీ టెక్కలిలో ఉంటుంది. 2 ఊర్ల పేరులో టెక్కలి ఉన్న 2 ఊర్లకి దూరం 10 కిలోమీటర్లు ఉంటుంది. భర్త ఎంత సంపాదించింది ఇంటికి పంపించినా తనకి ఇంటి పట్టున కూర్చోవడం ఇష్టం ఉండదు. అందుకే ఉద్యోగం చేస్తుంది. పైగా పిల్లలు కూడా లేరు. ఇంకా ఇంటికి ఆలస్యంగా వచ్చినా పెద్దగా కంగారు పడటానికి లేదు. అత్తామామలు ఉంటారు. ఇంత కష్టపడటం ఎందుకు, ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అని వాళ్ళ గోల. ఎవరు ఎన్ని చెప్పినా సుమ అనుకున్నదే చేస్తుంది. సుమ వాళ్ళ ఊరు బాగా వెనుకబడిన గ్రామం. ఊరంతా తిప్పికొడితే ఒక 100 ఇళ్ళు కూడా ఉండవు. ప్రతి ఊరిలో ఉన్నట్టే ఆ ఊరిలో కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో 2 ఎప్పుడూ సుమ ఆఫీస్కి వెళ్తున్నా తన ఇంకా వేరే విధంగా చూసేవారు. సుమ భర్త దుబాయ్లో ఉన్నాడు కదా అనే ధైర్యం వెళ్ళది. కానీ ఇలాంటి వాళ్లకు భయపడదు సుమ. ఎవడైనా ఎక్కువ చేస్తే అక్కడే చెడామడా వాయించేస్తుంది. సుమ ఇంటి నుంచి బయలుదేరిన ప్రతిసారి వాళ్ళు వెనక వస్తూ ఉంటారు. తిరిగి సుమ ఇంటికి వచ్చినప్పుడు ఊరు బయటే కనిపిస్తారు. సుమ వాళ్ళని చూసి లోపల భయం ఉన్నా బయటికి కనపడకుండా చూసుకుంటుంది. ఆఫీసులో కూడా సుమకి అభిమానులు ఎక్కువే. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు తనతో మాట్లాడటానికి, తనతో స్నేహం చేయడానికి. కానీ సుమ ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలిసిన ఆడది. అందరితో స్నేహంగానే ఉంటుంది. కానీ ఎవరికి మితిమీరిన చనువు అయితే ఇవ్వదు. ఒకరోజు సుమ వాళ్ళ తోడికోడలు శ్రీమంతం ఉంటే వాళ్ళ అత్త మామయ్య వెళ్ళారు. పుస్తకాల్లో తేడాలు వచ్చాయని ఆడిటర్ ఫ్యాక్టరీలో ఉన్నాడు. సుమ వదిలి రాలేదు అక్కడ నుంచి. సాయంత్రం కాస్త రాత్రి అయ్యింది. పుస్తకాలు సరిగ్గానే ఉన్నాయని నమ్మాక అప్పుడు ఆడిటర్ తనని వదిలాడు. రాత్రి 8కి ఆఖరి బస్ వస్తుంది. కానీ ఇప్పుడు సమయం 8:30 అయ్యింది. ఎలా అని అర్థం కాలేదు తనకి. సుబ్బారావు అనే తన తోటి ఆఫీసర్ తనతో పాటే ఉన్నాడు ఆఫీస్లో. ఇద్దరికీ ఆలస్యం అయ్యింది ఆ రోజు. సుమ ఎలా వెళ్ళాలి ఇప్పుడు? సమయానికి మామయ్య కూడా ఊరిలో లేరు అని ఆలోచిస్తూ ఉంటుంది. సుబ్బారావు సుమ ఇబ్బందిని గమనించి, మేడం డ్రాప్ చేయమంటారా? లేట్ అయినట్టుంది మీకు అని అడుగుతాడు. పర్లేదు, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళగలను. మామయ్యకి ఫోన్ చేస్తాను, ఎవరినైనా పంపిస్తారు అని చెప్తుంది సుబ్బారావుతో. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. పైగా మీ ఊరు ఇక్కడేం లేదు, 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీ ఊరు నుంచి కారు వచ్చినంత వరకు ఇక్కడ ఎలా ఒంటరిగా ఉండగలరు? మరేం పర్లేదు, రండి, నేను మిమ్మల్ని దిగబెట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను అని నచ్చచెప్తాడు సుబ్బారావు తనని. ఒక మనిషిని, పైగా మగాడిని నమ్మడం అంత మంచిది కాదని తన అభిప్రాయం. కానీ సుబ్బారావుని చాలా రోజుల నుంచి చూస్తుంది ఆఫీస్లో. మంచోడే, అన్నిట్లో సాయం చేస్తుంటాడు. పైగా ఎవరి దగ్గర ఆయన గురించి తప్పుగా విన్నది లేదు. ధైర్యం చేసి తనతో పాటే వెళ్తుంది. ఈ దారి ఏంటి కొత్తగా ఉంది, ఇది మా ఊరికి వెళ్ళదు అని అడుగుతుంది సుబ్బారావుని సుమ. మేడం, ఇదే షార్ట్కట్ మీ ఊరికి. ఇలా వెళ్తేనే దగ్గర అవుతుంది. నేను రోజు ఈ దారిలోనే వెళ్తాను. మీకు భయం వద్దు, నేను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను అని చెప్తాడు సుబ్బారావు. సుమకి కొంచెం భయం మొదలవుతుంది. కానీ నమ్ముతుంది అతని మాటని. బైక్ మధ్యలో ఏదో సమస్య వచ్చి ఆగిపోతుంది. అసలే చీకటిగా ఉంది. ఆ ప్రాంతం కూడా ఎక్కడ ఉందో సుమకి అర్థం కావట్లేదు. ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే కొట్టేద్దామని తయారుగా ఉంది సుమ. ఏమైంది, బైక్ ఎందుకు ఆగింది అని అడుగుతుంది అతనిని. నాకు తెలియదండి, చూడాలి అని బైక్ దిగుతాడు సుబ్బారావు. ఫోన్ వస్తుంది ఇంతలో అతనికి. కాల్ లిఫ్ట్ చేస్తాడు. మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్తాడు. సుమకి అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కొంచెం భయం మొదలైంది సుమకి. ఫోన్ మాట్లాడటం పూర్తవుతోంది. తిరిగి వస్తాడు సుబ్బారావు. లేట్ అవుతుందండి, బైక్ ఏమైంది, కాస్త చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు అని చెప్తుంది సుమ. ఏం కాదు, ఆగండి, నేను చూస్తాను అని చెప్పి బైక్ పెట్రోల్ని చెక్ చేస్తాడు. బైక్ని కాస్త అటు ఇటు ఊపుతాడు. కాస్త తోస్తూ పోతే బైక్ అదే మొదలవుతుంది అని సుమతో చెప్తాడు.
కాస్త దూరం నడవాలరా నాతో అని అడుగుతాడు తనని. సరే పదండి అంటుంది. నడుస్తున్న సుమని గమనిస్తాడు సుబ్బారావు. అందం అంటే తనదే. ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏదైనా చేసి ఈరోజు తనని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. సుమ ఫోన్ చూస్తూ ఉంటుంది. బైక్ స్టాండ్ వేస్తాడు సుబ్బారావు. వెనక నుంచి వెళ్ళి సుమని గట్టిగా పట్టుకుంటాడు. వదిలిపెట్టమని అరుస్తుంది. సాయం కోసం గట్టిగా అరుస్తుంది. కానీ సుబ్బారావు తనని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పెప్పర్ స్ప్రే తీయడానికి బ్యాగ్ లోపలికి చెయ్యి పెడుతుంది. కానీ పెప్పర్ స్ప్రే చేయి జారి కింద పడిపోతుంది. సుమ ఏం చెయ్యలేని పరిస్థితికి వచ్చేస్తుంది. సుమని లాక్కొని పోతాడు సుబ్బారావు పక్కనే ఉన్న చెట్లలోకి. విడిపించుకోవడానికి చాలానే ప్రయత్నిస్తుంది సుమ. కానీ ఒక్క సుబ్బారావు మృగంలాగా పడుతుంటాడు. అప్పుడే బైక్ చప్పుడు వినిపిస్తుంది తనకి. సుమ నోటిని మూసేస్తాడు అరవకుండా సుబ్బారావు. అరవాలని ప్రయత్నించినా కష్టంగా ఉంటుంది తనకి. బైక్ వెళ్ళినట్లు అర్థం చేసుకుంటాడు సుబ్బారావు. మేడం, మీరు కాసేపు నోరు మూసుకుంటే నా పని నేను పూర్తి చేసుకొని మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతా. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉంటుంది. కాదని మొండి చేస్తే చంపి అడవుల్లో పడేస్తే అని బెదిరిస్తాడు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయి, మంచోడులా ఉంటూ ఇలాంటి పనులు చెయ్యకు అని 2 చేతులు జోడిస్తుంది. కానీ ఒక్కసారి మెదడులోకి ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరి మాట వినపడదు అలాంటి మృగాలకి. సుమని గట్టిగా కొడతాడు. దాంతో సుమ కళ్ళు తిరిగి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం 5 సమయంలో ఉషోదయ ఆసుపత్రిలో ఉంటుంది సుమ. కళ్ళు తెరిచి చూస్తుంది. ఏడుస్తుంది. రాత్రి జరిగింది తలుచుకొని చావాలని ప్రయత్నిస్తుంది. వెంటనే నర్స్ ఇది చూసి పరిగెత్తుకు వచ్చి తనని ఆపుతుంది. ఇంత జరిగాక నన్ను ఇంటికి రానివ్వరు, నన్ను చావనివ్వండి అని నర్సుని బ్రతిమాలుతుంది. మీకు ఏమీ కాలేదు, మీరు స్పృహ కోల్పోయారు అంతే. మిమ్మల్ని 2 కుర్రాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ చేర్పించారు అని చెప్తుంది నర్సు. ఎవరా 2 అని అడుగుతుంది సుమ. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళినట్టున్నారు అని చెప్తుంది నర్సు. అప్పుడే వస్తారు ఆ 2 కుర్రాళ్ళు. సుమ లేచి ఉండటాన్ని గమనిస్తారు. వీళ్ళే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని చెప్తుంది నర్సు. సుమ భయపడటం మొదలు పెడుతుంది వాళ్ళని చూసి. మీరు భయపడకండి వదినా అని అంటారు 2. మీకు రక్షణగా అన్నయ్యే మమ్మల్ని పెట్టాడు ఇక్కడ. అన్నయ్య దుబాయ్ వెళ్ళినప్పుడు మేము ఖాళీగా ఉన్నాం. మీ అరటి తోటని చూసుకోమని మాకు పని ఇచ్చి మీ బాధ్యత మా చేతుల్లో పెట్టాడు. రోజు మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎవరు మీ వెనక రాకుండా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడటం మా బాధ్యత. నిన్న రాత్రి మీరు రావడం లేట్ అయ్యింది. అన్నయ్యకి మీరు లైవ్ లొకేషన్ షేర్ చేశారు. అప్పుడే అన్నయ్య మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. దారిలో ఆ బైక్ ఆగి ఉండటాన్ని గమనించాం. అక్కడ ఒక పెప్పర్ స్ప్రే సీసా దొరికింది. నీకోసం వెతకటం మొదలుపెట్టాం. వాడు నిన్ను కొట్టడం వినిపించి అటుగా వచ్చాం. నిన్ను కాపాడుకున్నాం అని చెప్తారు. మరి సుబ్బారావు పరిస్థితి అని అడుగుతుంది. కొట్టి అక్కడే పడేశాం. ఈ పాటికి అటువైపుగా వెళ్ళే ఎవడో ఒకడు కాపాడే ఉంటాడు, లేదా రాత్రి తోడేళ్ళు ఈడ్చుకొని పోయి ఉంటాయి. మీరు వాడి గురించి ఆలోచించకండి. అన్నయ్యకి ఫోన్ చేసి క్షేమమే అని చెప్పండి చాలు అని చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని సారీ చెప్తుంది 2కి. తర్వాత ఆయనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. మనం భయపడేవాళ్ళు మన శత్రువులు కాదు, మనం నమ్మేవాళ్ళు అంతా మన మిత్రులు కాదు. జాగ్రత్తగా ఉంటే సరిపోదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలిసి ఉండాలి అంటాడు సుమ భర్త. ఇదండి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.